ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన నాన్న నీకు వందనాలు. నా అపరాధం మన్నించుతాను. మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో తప్పిపోయినదా నువ్వు వాడుకోవడానికి మాత్రం అర్హత లేదని సన్నిలో ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించు నాయన. ఈ పవిత్రమైన రక్తంలో నా ప్రతి పాపం కూడా కడుగుతుంది. పవిత్రపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవా, నా జీవితంలో నువ్వు చాలిన దేవుడిగా ఉన్నావు. ఎరిగిన వారమే ఆత్మీయమైన జీవితంలో జాగ్రత్తగా మేము అడుగులు వేయగలటకు సహాయం చేయండి. మా కుటుంబాల్లో, మా వ్యక్తిగతంగాను, మా సంఘాల్లోనూ మేము ఎక్కడ తప్పిపోతా ఉన్నామో నాయన, దయచేసి మమ్మల్ని బాగు చేయవా తండ్రి. క్రమంలో పెట్టవా. రచన లేఖన భాగాన్ని బట్టి వందనములు. మీరు దాన్ని వివరించండి. నన్ను ఖాళీ చేయండి. ఈ మాట తప్ప వేరొకటి పలకనీయద్దు. నా అనుభవాన్ని కొట్టివేయనైనా నూతనమైన విధానంలో లేఖనాన్ని మా కొరకై వివరించమని అతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో, ఎందుకంటే అత్యధికంగా చేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 81వ కీర్తన మనకు ఆల్రెడీ తెలిసిన లేఖన భాగమే. అయితే మన అక్కర కొలది ప్రభు ఈ దినం మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించి సరి చేసుకున్నాం. 81వ కీర్తన 13, 14 వచనాలు జాగ్రత్తగా గమనిస్తాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినినడలా, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించినడలా ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. దేవుడు మాట్లాడుతున్న మాట మనలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్న మాట. దేవుడు ఎంత తొందర ఉన్నాడంటే ఎప్పుడెప్పుడు మన విరోధులను, అనగా అపవాది, మన విరోధి ఎవరు? సాతాను, మన మీద లేచేవారు, అపవాది చేత నడిపించబడేవారు, మనల్ని అవమానపరిచేవారు, మనల్ని నష్టపరిచేవారు, మనల్ని హింసించేవారు, ఇలాగెన్నైనా కానీ మన విరోధుల్ని కొట్టాలని ప్రభు చూస్తున్నాడు. వారి విరోధులను కొట్టుదును అంటున్నాడు. చూడండి, ఇంకా ఏమంటాడు? నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కేదను అంటున్నాడు. వేగిరమే అంటే వెంటనే వారి శత్రువులు అంటే మన శత్రువులు, మనం నష్టపరిచే వాళ్ళు, అవమానపరిచే వాళ్ళు, లేకపోతే సాతాను చేత నడిపించబడే వాళ్ళని, వీళ్ళంతా మనుషులుగా దురాత్మ శక్తులు. అవి మనుషుల నుండి పనిచేస్తూ ఉంటాయి. దేవుడికి చాలా కోపంగా ఉంది మన శత్రువుల మీద. ఎందుని బట్టి? మన శత్రువులు ఏం చేస్తున్నారు? మనల్ని బాధ పెడతా ఉన్నారు, నష్టపరుస్తూ ఉన్నారు. వాళ్ళని అణిచేయాలి, అనగదొక్కేయాలి, వారిని కొట్టాలని చూస్తారు. వేగిరమే వెంటనే కొట్టేస్తాను అంటున్నాడు. అయితే ఒకటి అడ్డం వస్తుంది ప్రభు అలా చేయకుండా ఉంటాను. ఏంటి అంటే, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులని అనగదొక్కుతాను. ఎప్పుడు అనంటే మనకి పైన వచనం చదవాలి. అయ్యో, నా ప్రజలు నా మాట వినినడలా, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించినడలా ఎంత మేలు. కాబట్టి ప్రభు చెప్పే సంగతి ఏంటంటే, నా ప్రజలు నా మాట వినటంలా, కాబట్టి నేను వాళ్ళని కొట్టలేకపోతాను. నా ప్రజల్ని అవమానపరిచే ఆ శత్రువుల్ని అనగదొక్కలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మాట వినగలిగితే నేను వారి మీద ప్రతీకారం తీర్చుకుంటా, పగ తీర్చుకుంటా. అయితే నా పిల్లలు నా మాట వినట్లేదు, నా మార్గాలు అనుసరించండి. కాబట్టి నేను వాళ్ళ విరోధుల్ని ఏమీ చేయలేకపోతాను.
ప్రభుకి మన విరోధుల్ని అనగదొక్కాలని చాలా కోపంగా ఉంది. కానీ అలా చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనము ఆయన మాట వినట్లేదు. అందుకని అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, నా మార్గాలు అనుసరిస్తే ఎంత మేలు, అప్పుడు నేను వేగను. వాళ్ళు అట్లాగా అనుసరిస్తే, అలాగ నా మాట వింటే నేను అప్పుడు వెంటనే చేసేస్తాను. శత్రువులను అందరినీ అనగదొక్కేస్తాను, విరోధులను కొడతానని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు ఈ సిచ్యువేషన్ మన జీవితంలో ఉంటుంది. మన చుట్టూ అంతా శత్రువులు మన మీదికి లేచింటారు. కారణం ఏందో తెలుసా? దేవుడి మాటకు మనం లోబడకపోతే, పర్వాలేదులే, ఏం కాదు, దేవుడు క్షమించేవాడు, ఇంకేదో అనుకొని ఆయన మాటకు మనం వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు శత్రువు మన మీద పగ తీర్చుకుంటాడు. వాడిని కొట్టే ఇది ఉండదన్నమాట దేవుని దగ్గర. అందుకని వాక్యాలు కూడా మనం గమనించాల. నీతి సూత్రాలు లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం ఎలాగన పెద్ద పెద్ద సమస్యలు చిన్న వాటి నుంచి సాల్వ్ చేసుకోవచ్చో మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోడు. ఇక్కడ కూడా రాస్తున్నాడు అప్పుడు. ఎప్పుడు? మనం ఎప్పుడైతే లోబడి దేవునికి లోబడి వాడిని ఎదిరిస్తామో అప్పుడు వాడు పారిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎక్కడో దేవునికి లోబడకుండా ఉన్నాం. అందుకని మన చుట్టూ శత్రువు ఏం చేస్తానంటే మన మీద దాడి చేస్తూ ఉన్నాడు. దాడి చేస్తున్నప్పుడు వానితో ఎట్లా పోరాడాలని చింతించనక్కర్లేదు. నువ్వెక్కడ తప్పిపోయినావో చూసుకో, ఎక్కడ దేవునికి నువ్వు లోబడట్లేదో చూసుకో. సింపుల్గా, ప్రభువా, నేను ఎక్కడ నీకు దుఃఖం కలగజేసాను, ఎక్కడ ఈ శత్రువు ఏ పాటి వాడు నా మీద అజమాయిష్ చేయడానికి కారణం ఏంటి? నీ అనుమతి లేకుండా వాడు నా మీదికి రాడు. వాడు వచ్చినాడంటే ఎక్కడో నేను నీకు లోబడలేదు తండ్రి అన్న నా యొక్క పాపం ఏంటో, నా అవిధేయత ఏంటో నాకు చూపించు. ఒకవైపు శత్రువు నీ మీద దాడి చేస్తూ ఉంటే శత్రువుతో ఎట్లా పోరాడాలో, ఎట్లా తప్పించుకోవాలి, అది కాదు నీ చింత. వాడు దాడి చేయడానికి కారణం నేను నా ప్రభువుకి లోబడకపోవడమే. నేను సరి చేసుకుంటా. అప్పుడు నువ్వు రావాల్సింది దేవుని దగ్గరికి రావాలి, సరి చేసుకో. ఎక్కడ తప్పిపోయినావు, ఏ మాటల్లో తప్పిపోయినావో, ఏ తలంపుల్లో తప్పిపోయినావో, ఏ క్రియల్లో తప్పిపోయినావో, ఏ విషయం దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నావు లోబడలేక నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు, ఎక్కడ విశ్వాసఘాతకంగా ప్రవర్తిస్తూ ఉన్నావో పరీక్షించుకో, సరి చేసుకో. అనేక సార్లు మనం చాలా దీనులం, చాలా భక్తులం. ఎప్పుడు తెలుసా? మన కష్టాలన్నీ ఉన్నప్పుడు, మన కష్టాలు తీరినప్పుడు, అంత ఖుషి, అంత ఆనందం ఉన్నప్పుడు ఇక దేవుడు లేడు, ప్రార్థన లేదు, భారం లేదు, ఇక రొటీన్ లైఫే. వాక్యం చదువుకోనా బిడ్డ, ప్రార్థన చేసుకోనా బిడ్డ అంటుండే కూడా ఏమి వినపడనట్టు తిరుగుతూ ఉంటాం. దేవుడు స్వరం ఎంతో ఘోషిస్తూ ఉంటుంది, దుఃఖిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయన కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాం. అది కదా సాతానుకు చొరవ. మన జీవితంలో వాడు అజమాయిష్ చూపడానికి అది కదా ఆస్కారం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మనము ప్రభువుకి లోబడలేదు, వెంటనే వాడికి మన మీద అజమాయిషి చేయడానికి అధికారం వచ్చేస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం
2వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి. మధ్యలో చదువుతాను. అంటే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. ఏం చెప్తా ఉన్నారంటే వాయుమండల సంబంధమైన అధిపతి అంటే అపవాది, సాతాను పేరు వాయుమండల సంబంధ అధికారి అనగా అని క్లియర్గా వాడి క్యారెక్టర్ లేకపోతే వాడి లక్షణం చెప్తా ఉన్నాడు. ఏంటంటే వాడు ఎలాంటి వాడంటే అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. ఎలాంటి వారిని ప్రేరేపిస్తాడంటమా? అవిధేయులైన వాడు మన దగ్గరకు వచ్చి మన గుసగుసలు చెప్పి మనకి ఇంకా అవిధేయతలోకి, దేవుడు లోబడితనంలోనికి తీసుకొని వెళ్ళడానికి కారణం మొదటి అడుగు మనమే రాంగ్. అవిధేయత దేవునికి చూపించిన ఎక్కడో ఏ చిన్న విషయంలోనూ దేవుని ధిక్కరించిన, దేవుని తృణీకరించిన, తిరుగుబాటు చేసిన, అందుకనే ఆ అవిధేయతను బట్టి వాడికి ఛాన్స్ దొరికిందనమాట. మన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా వాడికి ఛాన్స్ దొరికింది. వాడు నిన్నేం చేస్తున్నాడో ఎప్పుడైతే నువ్వు చిన్న అవిధేయతనే, కానీ దేవునికి అవిధేయత, దేవుడి స్వరం నీకు స్పష్టంగా వినబడతా ఉన్నప్పుడు దానికి నువ్వు అవిధేయత చూపి, అంటే నీ వీపు చూపి ముందుకు ఆయన వైపు కాకుండా దూరంగా సాగిపోతున్నప్పుడు వాడికి ఎంత సంతోషం. ఇంకా దగ్గరికి వచ్చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక మన త్రోవ, ఇంకా మనం హ్యాపీ, చాలా మంచి పని చేసినావు అక్కడ నుంచి రావడం వల్ల. ఇక మనం ఎంత సంతోషంగా బ్రతకొచ్చో ఈ లోకంలో. ఎన్ని సంగతుల్లో ఇంతకాలం ఆపేసినావు కదా, ఇవన్నీ ఇవి చూడట్లేదు, ఇవి మాట్లాడట్లేదు, ఈ సంగతులను చేయట్లేదు. ఇప్పుడు నీకు విడుదల వచ్చేసింది, స్వాతంత్రం వచ్చేసింది, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు. వాడు ఇంకా నిన్ను ప్రేరేపిస్తాడు. ఇంకా అవిధేయత చూపించు. ఇంకా బైబిల్ చదువుతున్నావా? ఏం చదువుతావులే, ఈరోజు ఉట్టిగా ప్రార్థన చేసుకో, ఏం పర్వాలేదు. ప్రార్థన అంతసేపు ఎందుకు? ఒక మాట 10 నిమిషాలు చేసుకో చాలు. రాత్రంతా కాపాడు ప్రభువాను, అంతే కాపాడుతాడు ఆయన, పర్వాలేదు. ఉదయం లేచిన వెంటనే కూడా అలాగ ఒక్కొక్క స్టెప్ నేను దించుకుంటా. అవిధేయత నుండి అవిధేయత, అవిధేయత నుండి అవిధేయత. ఎక్కడికి పోతున్నావు? యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నా. సంగతి ఎరుగు గుడ్డివారు. వీటన్నిటికీ మొదట నువ్వు చేసింది ఏంది? ఒక్క అవిధేయత, ఒక్క లోబడనితనం. ఇక సాతాను నీ దగ్గరకు వచ్చి ఒక్కొక్క స్టెప్ దించుతాం, నీకు తెలియట్లేదు. వాడు దించి నువ్వు ఎరుకో దిశగా తీసుకెళ్తున్న సంగతి కూడా నీకు మెలకు ఉండదు. అంత మత్తులో ఉంటావు వాడి ఆనందంలో. ఎప్పుడు తెలుస్తుంది తెలుసు? దొంగల చేతిలో వాడు చిక్కి, వాడి వస్త్రాలు పోగొట్టుకొని వాళ్ళు కొట్టి కొన ఊపిరితో విడిచినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో అయ్యో నా ప్రయాణం ఏంటి, ఈ దిశలో పోతా ఉన్నానే, ఈ దిశలో దొంగ ఉన్నాడు కదా, వాడే నన్ను రక్షణ వస్త్రాన్ని తీసేసుకున్నాడని ఆ సమయంలో దుఃఖిస్తావు. కొన ఊపిరితో విడిచిన ఆ సమయంలో ఇవన్నీ ఆలోచిస్తావు. ఆ స్థితి రాకమునిపే ఎక్కడ అవిధేయులుగా మనం అన్నామో సరి చేసుకుందాం. మన స్థితి మనం ఎరుగుదాం. శత్రువు అనేక రకాలుగా మన మీద దాడి చేస్తున్నప్పుడు మనం ఎక్కడో తండ్రితో సమాధానం కోల్పోయినాం, తండ్రికి వ్యతిరేకంగా ఉన్నాం, ఆత్మను ఆర్పినాం, ఆత్మను దుఃఖపెట్టినాం. వెతుక్కుంటూ వెళ్దాం, సరి చేసుకుందాం. అది చిన్నదైనా మన తండ్రి ఎంత
శోభిస్తూ ఉంటాడు తెలుసా. ఇందాక చదివిన వాక్యం, ఆయన హృదయంలోని యొక్క బాధ, అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎంత మేలు. ఆ తర్వాత నీ జీవితంలో ఒక్కొక్క స్టెప్ దిగిపోతా ఉంటే తర్వాత ఏం జరగనైందో ప్రభు బాగా ఎరుగు. మనకు తెలీదు, నేను బాగానే ఉన్నానులే, వాళ్ళగానే ఉన్నాను, ఏం కాదు అనుకుంటుంటేనే నీకు తెలియకనే ఒక మాట ఉంటుంది కదా, సామెతల గ్రంథంలో భక్తిహీనులట ఏం చేస్తూ ఉన్నారు, మైమరిచి నిర్మూలమైపోతారంట. వాళ్ళు దిగిపోతున్న సంగతి వాళ్ళకి తెలీదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం చివరి లైను, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుతారు. అంటే ఒక విధమైన మైమరుపులో ఉండిపోతారు. ఎలాంటి మైమరుపు అంటే నీ క్షేమమే, అయ్యో బాగున్నాను, ఓ అన్నీ బాగానే ఉన్నావు, బాగానే ఉన్నావు. సామెతల్లో అంటాం కదా, ఒకరి దృష్టికి సరైనదిగా కనపడే మార్గం కలదు, అంటే వాడి దృష్టికి ఎంత సరైందో అది, కానీ తుదకు అది మరణమునకు దారితీస్తుంది. ఎంత భయంకరం చూడండి. మన దృష్టికి ఎంత పర్ఫెక్ట్ సరైందిగా అనుకుంటున్నావో అది మరణానికి పోతుందన్న సంగతి ఎరుగలేని అంధకారం మైమరుపులో. జాగ్రత్త. అనేక సార్లు ఇలాంటి అంధకారంలో మనం ఉంటాం. ఎవరో కాదు అంధకారం, ఎవరికో కాదు అంధకారం, మనకే. ఒకటి చూపిస్తాను చూడండి, గుడితనం గురించి. మనం ఎప్పుడు రక్షణ పొందని వాళ్ళే గుడ్డి వాళ్ళు అనుకుంటున్నాం, రక్షణ పొంది కూడా గుడ్డోళ్ళగా బతుకుతున్నాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం ఒకటి చిన్నది అంతే 9, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలో ఉన్నాడు. 11, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కనులకు గుడితనము కలగజేసును గనుక తాను ఎక్కడికి పోవుచున్నదో అతనికి తెలియదు. అర్థమైన అంత అంధకారం, అంత గుడితనంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చెప్పిండేది, సహోదరులు, పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా ద్వేషిస్తూ నేను వెలుగులోనే ఉన్నా అనుకుంటున్నావా? అయ్యయ్యో, దేవుడు అంటున్నాడు, గుడితనం కూడా వచ్చేసింది నీకు. చీకట్లో నడుచుకుంటూ వెలుగులో ఉన్నాను అనుకుంటున్నా గుడితనం. అదెంత గుడితనం చూడండి. జాగ్రత్త. ఎప్పుడు ఈ సంగతులు మన జీవితంలో బయలుపరచబడుతుంది తెలుసా? ఆయన ముఖ కాంతిలో, ఆయన ముఖ కాంతిలో. అందుకే చాలాసార్లు చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను, ఎన్నో సమస్యలు వాక్యాల ద్వారా మనకు ఆయా సమస్యలు దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. సొల్యూషన్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడొస్తుందో తెలుసా? పర్సనల్ ప్రేయర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపాలు కనబడతాయమ్మా. అయితే నువ్వు ఎక్కడికి రావాలంటే ఆయన ముఖ కాంతిలోకి రా, ఆయన దగ్గరికి నువ్వు రావాలి, ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. పర్సనల్ ప్రేయర్ లేక నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నావు, వాళ్ళు వీళ్ళు పొగడతాం చేస్తూ ఉంటే, నీ పనులన్నీ నీ గ్రూపులన్నీ సరిగా జరుగుతూ ఉంటే నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నావు. ఎందుకు తెలుసా? పర్సనల్ ప్రేయర్ లేని కారణాన నీకేం తెలియట్లే, చీకటి, గుడ్డిదానివి. అయితే ఎప్పుడైతే నువ్వు పర్సనల్ ప్రేయర్ చేసుకో, ప్రభు ముఖ కాంతిలోకి రా, ఆయన వాక్యము వెలుగులో నిన్ను చూపిస్తాడు, ఆ అద్దంలో నిన్ను చూపిస్తాడు. ఈ సంగతి అంతా తేడా అర్థమైతే ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. పర్సనల్ ప్రేయర్లో దేవునితో గడపడానికి ఆలస్యం చేయొద్దు. ఎంత దిగజారిపోయినావు, ఎంత
నీ వస్త్రాన్ని కోల్పోయి కొన ఊపిరితో ఉన్నావు. పైన ప్రార్థన చేసుకుంటే అర్థం కాదు. నీ కుటుంబంలో ఎంతవరకు శత్రువు ప్రవేశించి కుటుంబస్తుల్ని ఎంతమందిని నష్టపరిచినాడో నీకు అర్థం అవ్వటం లేదు. ఎంతమందిని కబలించి వాడు ఈడ్చుకెళ్ళిపోతున్నాడో నీకు అర్థం అవ్వటం లేదు. ఎందుకంటే నీకు పర్సనల్ ప్రేయర్ లేదు. ఆయన ముఖ కాంతిలోనికి నువ్వు రాలేకపోతున్నావు. పర్సనల్ ప్రేయర్ అనుకుంటే ఏమంటావు? బడబడ అలవాటైపోయిన ప్రార్థన బగబగ వాగేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వీళ్ళ కోసం ఒక రొటీన్ ప్రార్థన చేసేసి ఆమెను అనేసి లేచిపోవడం. అదేనా పర్సనల్ ప్రేయర్ అంటే? బోల్డ్ని చేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు కాదు. ఆయన సన్నిధిలో ఆయనతో గడపడం, ఆయనతో మాట్లాడటం, ఆయన స్వరం నువ్వు వినటం బైబిల్ ద్వారా, ఆయన దగ్గర పరీక్షించుకోవడం. అయ్యా ఈ దినం ఏం ఫీల్ చేసినానయ్యా, నాకు చూపించే. మాట్లాడు, నిదానించి మాట్లాడు. నీకు ఆ సమయమే లేకుండా పరుగులెత్తుతుంటే క్రమక్రమంగా ఊడిపోతుంది. ఇల్లు కదిలించబడుతుంది. జాగ్రత్త. శత్రువు ఇవన్నీ ఎరుగును. అందుకని వాడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఆ ప్రేయర్ దగ్గర కూడా తీసుకుంటాడు, సాయశక్తిలా ప్రయత్నిస్తాడు నీకు పర్సనల్ ప్రేయర్ లేకుండా. ఒకవేళ ఉన్నా కూడా అది రికార్డ్ వేసినట్లుగా ఉంటుంది ప్రార్థన. రికార్డ్ వేస్తే ఒక్కటన్న దేవుని దగ్గర నీ హృదయం ఆడబెట్టకుండా శ్లోకాలు చదివినట్టు చదివి నువ్వు పక్కకు పోతే దేవుని దగ్గర పోతుందా? దేవుని దగ్గర పోదు. దేవుడి స్వరం కూడా నువ్వు వినలేవు. అయ్యా నా కుటుంబం ఎట్లుంది అడుగు, చెప్పనన్నాడా? నా జీవితం ఎలాగుంది, నా మందిరం ఎలాగుంది, నా పిల్లలు ఎట్లా ఉన్నారు, నా ముని మనవళ్ళు మనవరాళ్ళు ఎట్లా ఉన్నారు, నాకు చూపించయ్యా, నాకు చూపించు. ప్రభువు దగ్గర మొరపెట్టుకోవాలి, భారం కలిగి కనిపెట్టాలి, వేచి ఉండాలి. అంత ఈజీగా రాదు కొన్నిసార్లు సమాధానం. మాట్లాడకపోతే టింగని లేచిపోవడం కాదు. ఏదో క్యాలెండర్ వర్స్ చదివి దేవుడు మాట్లాడినాడు ఈ వాక్యంతో అనేది లేచిపోవడం కాదమ్మా. నీ హృదయానికి ఆ వాక్యం తాకాలా, నీ హృదయాన్ని ఆదరించాలా, నేను నెమ్మదిపరచాలా. అలాగ నేను నెమ్మది పరచలేకుండా ఉన్నాయి ఈ వాక్యాలు అనంటే దేవుడు నీతో మాట్లాడట్లేదు. ఆయన మాట నెమ్మదిపరుస్తుంది, మార్గము చూపుతుంది, ఆదరిస్తుంది. ప్రార్థనల్లో నుంచి నువ్వు లేచేటప్పుడు నీకు నెమ్మది లేకపోతే, నువ్వు ఇంకా కలవరంలో ఉన్నావంటే దేవుడి పరిపూర్ణమైన స్వరాన్ని నువ్వు వినలేదని అర్థం. ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడుదని. చూసారా ఎందుకు రాస్తున్నాడని ఇలాగా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఎప్పుడైనా గడప దగ్గర కనిపెట్టుకున్నావా? అనుదినము చేస్తున్నావా? కనిపెట్టుకోవడం అంటే వేచి ఉండడం అమ్మా. టకటక ప్రార్థన చేసి లేచిపోవడం కాదు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప నష్టం రాకమునిపే దేవుడి దినాన నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. పర్సనల్గా దేవునితో రిలేషన్ కలిగి ఉన్నాడు. ఆయన దగ్గర కాచుకో, ఆయన మాట్లాడే వరకు. 35లో చూడండి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. చూసారా, నీ ఇంటిలో దేవుని కటాక్షము, కనికరం చూపించాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఎందుకు తెలుసా? ప్రభు కటాక్షం చూపించాల. ప్రభు కటాక్షం చూపించాలంటే సింపుల్ తెలుసా? అటు ఇటు వాళ్ళని వీళ్ళని పరిగెత్తడం కాదు.
వాళ్ళకి వీళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చేది కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తే, వీళ్ళు ప్రార్థన చేస్తే, లేకపోతే ఈ పని చేస్తే, ఆ పని చేస్తే దేవుడు నన్ను కనికరిస్తాడని కాదు. నా గడప యొద్ద కనిపెట్టు, అనుదినము గడప యొద్ద కనిపెట్టు. నన్ను కనుక్కుంటే జీవం వస్తుంది నీలోకి. నీ దేవుని యొక్క కటాక్షం నీకు తప్పదు. దేవుడే చెప్తున్నాడు, దేవుని మనం కనుగొనగలగాలి, ఆయన వెతకాలి అంటాడు కదా. యెహోవా మీకు దొరుకు కాలముననే ఆయన వెతకండి. ఆ అనుభవం మనకు లేక ఇప్పటికి ఎంతో నష్టపోయినాం, ఎంతో దూరం వచ్చేసినాం. ఆ దేవుడు దయదలిచి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా నా బిడ్డలు ఈ దినమైనా తమ జీవితాలు సరి చేసుకుంటారేమో అని దేవుడు దయదలిచి మాటలు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. త్రోసివేయద్దు, తృణీకరించొద్దు, ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. ఒక దినాన ఏచావు మారు మనస్సు పొందని అవకాశము లేక ఎంతో దుఃఖపడ్డాడు. ఎంత శ్రద్ధగా వెతికినాడో అవకాశం లేకుండా పోయింది. అలాంటి స్థితికి రావద్దు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. చూసారా ఇక్కడ, తమ మార్గాలంట, తమ తలంపులంట. ఎవరో కాదు దుష్టులంటే, భక్తిహీనులంటే ఎవరో కాదమ్మా. దేవుణ్ణి వదిలి తమ మార్గాలు, తమ తలంపుల ప్రకారం వెళ్ళే వాళ్ళే దుష్టులు, భక్తిహీనులు. మనమే మన ఇష్టానుసారమైన మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం. వాటిని మనం విడిచిపెట్టాలా, ఆ తలంపులు మనం మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడు. చాలా విషయాలు దేవుడు నా యెడల కనికరం చూపించట్లేదు, జాలి చూపించట్లేదు అనుకుంటున్నావా? దేవుడి మాటలు నీతోనే చెప్తా ఉన్నాడు. ఆయన వైపు ఒక్కసారి తిరుగు. ఎప్పుడెప్పుడు నువ్వు తిరుగుతావని చూస్తున్నావు. అలవాటుగా ప్రార్థన చేసి లేచిపోవడం ఆయన వైపు తిరిగినట్టు కాదు. నీ మనస్సు పెట్టి ప్రార్థించు, ఆత్మలో ప్రార్థించు, ఆయన వైపు తిరుగు. అప్పుడు ఆయన నీ యందు జాలి పెడతాడు. వారు తమ దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఎంత మంచి దేవుడు చూశారు, బహుగా క్షమించినట్టు. ఏ పాపమును బట్టి దూరం అయిపోయినావు, ఏ పాపమును బట్టి ఆయన దగ్గరికి రాలేని దుస్థితిలో నీవు ఉన్నావు, అధైర్యపడద్దు. ఆయన అంటున్నాడు, నేను బహుగా క్షమిస్తాను. నన్ను వెతికితే చాలు, నా వైపు తిరిగితే చాలు. అంతేకాదు నేను కనికరిస్తాను కూడా. నిన్ను క్షమించడమే కాదు, నిన్ను కనికరించేవాడిగా నేను, నీ మీద జాలిపడేవాడిగా ఉన్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని గొప్ప గొప్ప కొండల్లాంటి సమస్యలు కారణమెవరు? మెలకువ లేని మనమే, సరైన ప్రార్థనా జీవితం లేని మనమే, దేవుడి స్వరము వినటం, దేవునితో మాట్లాడటం, మనస్సు పెట్టి ఆయన్ని వెతకటం, ఇవన్నీ లేవు మన జీవితంలో. కనుక ఆయన చెప్పే సంగతులు అర్థం చేసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నా. ఎంతో నష్టము మన ప్రార్థన లేమి వలన మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి కూడా. అదే పర్సనల్ ప్రేయర్ నీవు కలిగి ఉంటే ఎన్ని జరుగుతున్నాయో, ఎవరెవరిలో ఏ సంగతులు ఉన్నాయో, అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ పాపములేమిటో, నీ పాపమును బట్టి నీ కుటుంబంలో ఎంత నష్టం వస్తూ ఉందో, నీ సంఘంలో ఎంత నష్టం వస్తుందో క్లియర్గా తెలుపుతాడమ్మా పర్సనల్ ప్రేయర్లో.
అప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నీ తప్పు నువ్వు గుర్తించగలవు, దుఃఖించగలవు, పశ్చాత్తాపపడగలవు, క్షమాపణ పొందగలవు, సరి చేసుకోగలవు, రాబోయే కీడు నుంచి తప్పించుకోగలవు, తప్పించగలవు కూడా. ఇతరులను, సంఘమును, కుటుంబాన్ని తప్పించగలవు. సరి చేసుకుందాం, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువా క్షమించు, ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతం, నా చచ్చే వరకు, నేను చచ్చే వరకు, ప్రతిదినం అనుదినము నీ గడప దగ్గర నేను కనిపెట్టుకుంటాను. అట్టి ప్రార్థనా జీవితం నేను కలిగి ఉంటాను. మీరే నాకు సహాయం చేయండి. నా వల్ల కలిగిన నష్టం దయచేసి సరిచేయండి, సమకూర్చండి ప్రభు. ఇక నా జీవితంలో ఎన్ని పెళ్ళి పేరంటాలు, ఎన్ని ఫంక్షన్లు ఉన్నప్పటికీ నీ గడప దగ్గర కూర్చొని ప్రార్థించడం, కనిపెట్టడం మానను ప్రభు. శత్రువు మోసగించినాడు, నష్టపరిచినాడు. ఇక అట్లాగా నేను ఉండను నాయన, నువ్వు నాకు సాయం చేయి. ఈ తీర్మానం స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. సరి చేసుకుందాం. మన పశ్చాత్తాపమును బట్టి ప్రభు కనికరం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలా. మనం యథార్థంగా ప్రభు దగ్గర ఈ సమయంలో మన పాపాన్ని మనం ఒప్పుకున్న దాన్ని బట్టి అక్కడ రెస్పాన్స్ ఉంటుంది. ఊరికి పైన సంగతులు మనం ప్రార్థించటం వల్ల ప్రభు ఏమాత్రం క్షమించలేడు. ఏమాత్రం కూడా ఆ పరిస్థితిని, భయంకరమైన నష్టానికి పోయిన ఆ పరిస్థితిని తిరిగి బాగు చేయలేడు. యథార్థమైన హృదయంతో ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభు మనల్ని బాగు చేస్తాడు, నష్టాన్ని సమకూరుస్తాడు, తిరిగి నష్టపోకుండా భద్రపరుస్తాడు. అట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభా, కృపగల మా నాయన, కనికరంగల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించవచ్చు విడువక నాయుడుల కృప చూపుచున్నటువంటి తండ్రి, ఈ రాత్రి సమయంలో అయా ప్రార్థన కొరకై అయినా మీ దాసరాలు బీవులమ్మను మా మధ్యకు తెచ్చినందుకై నీకు వందనాలు తండ్రి. అయ్యా, మా ఆత్మీయ జీవితంలో ఏదేది మేము కొరత కలిగి ఉంటున్నామో ప్రభా, వాటన్నిటినీ నీకు వాక్యపు వెలుగులో అయ్యా మాకు చూపిస్తూ వచ్చినందుకై నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన కీర్తనల గ్రంథం 81:13-14 మా ముందుకు తెచ్చి ఉంటున్నావు తండ్రి. అయ్యో, నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలని తండ్రి అయ్యా మీరు చెప్తూ వస్తూ ఉంటున్నారు. అవును తండ్రి, ఎన్నిసార్లునైనా నీ మాట వినని దానిగా అయ్యా మీ సన్నిధిలో గడపలేని దానిగా ఉంటూ వచ్చినాను. దేవాదయతో క్షమించమని, నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేయమని అయ్యా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అవును తండ్రి నాయన, మరి యాకోబు 4:7 ప్రకారం దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అని సెలవిస్తూ వచ్చినారు. రీతిగా నాయన, మరి మీకు లోబడక అపవాదిని ఎదిరించే శక్తి లేక అయా లోకంలో ఎన్నో నష్టాలను ఎదుర్కొని తండ్రి ఎంతో అవమానకరమైన జీవితంలో ఉంటున్నాను. దేవాదయతో క్షమించమని నీ పాదాలు పట్టుకొని గోజి ఆడుకుంటూ వస్తూ ఉంటున్నాను. అవును తండ్రి నాయన, మరి నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడతా ఉన్నాయని అయా కీర్తన గ్రంథంలో మీరు సెలవిస్తూ వచ్చినారు. రీతిగా ప్రభా అయా, నీవు మా దోషములను ఎదుట ఉంచుకొని ఉంటున్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడతా ఉంటున్నాయి ప్రభా. కనికరించమునైనా మేమే పాటి వారం తండ్రి, బలహీనులం తండ్రి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని సెలవిచ్చినట్లుగా అయ్యా నైనా, మరి శరీరాన్ని జయించలేక నైనా, మరి శరీరానికి లోబడుచు నైనా ఆత్మను అనేక సార్లు తండ్రి నైనా బలహీనపరుచుకునేదానిగా ఉంటున్నాను. దేవా దయతో కనికరించు నైనా, మీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. రీతిగా దేవా, మన దినము నా గడప యొద్ద మరి కనిపెట్టుకొని ఉండుడి, నా ద్వారబంధముల యొద్ద
వారి కనిపెట్టుకొని నిండుడని సెలవిస్తూ వచ్చినావు తండ్రి. ఆ రీతిగా నాయన మా ప్రతి బలహీనతలు క్షమించి ఈ రాత్రి అంతా కూడా ప్రభు నీ సన్నిధిలో అయ్యా గడపటానికి, నీ గడప యుద్ధ మేము వేచి ఉండటానికి అయ్యా మరి నామకార్థంగా అయ్యా మరి తండ్రి మేము ప్రార్థించకుండా తండ్రి ఆత్మతో ప్రార్థించినైనా అనేక విషయాల్లో తండ్రి విజయం పొందే వారినిగా అయా సిద్ధపరచండి నా తండ్రి. ఆయన కృప చెబుతారమని ప్రార్థిస్తున్నాను. యెహోవా మీకు దొరుకు కాలమందు వేదకుడి అని సెలవిస్తూ వచ్చినావు. అవును తండ్రి, సమయం ఉండగానే అయా సమయాన్ని సద్వినియోగపరుచుకొని అయ్యా నిన్ను వెదకి నీ మార్గంలో నడుచుకుంటకు నాకు కూడా నీ కృపను దయచేస్తారమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగానైనా అనేక సార్లు తండ్రి అయా శరీరాన్ని ఆస్వాదం చేసుకొని శరీర బలహీనతలతో తండ్రి ఎన్నోసార్లు అయినా నీ వాక్యం ధ్యానించవలసినంతగా ధ్యానించలేక నీ సన్నిధిలో ప్రార్థించలేక తప్పిపోయిందానని ఒప్పుకుంటున్నాను. దేవా దయతో క్షమించమని నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లనైనా నీ దాసరాలు బీగుల మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. అయా పరిచర్యలు ఇంతవరకు మీరు తోడైంటూ వచ్చినందుకే నీ కొందనాలు. అయా ముందున్న పరిచర్య కొరకై నీ దాసరాలు తండ్రి ఏ ఆత్మతో అభిషేకించి వాడుకోనండి. అయా నీ దాసరాలు పనుల్లో ప్రయత్నాలన్నిటిలో అయా మీరు విజయం దయచేస్తురమ్మని అట్లు నన్ను కూడా దేవాన్ని చేతులకు అప్పగించుకుంటూ మరి ఒకసారి నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేసి ఈ రాత్రి ప్రార్థనలో ముందుకు సాగుటకు నీ మెండైన కృపను దయచేస్తురమ్మని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి దీన మనస్తో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.